వీక్షకులకు స్వాగతం. నేటి మన చైతన్య రథంలోని ప్రధానాంశాలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం. కలెక్టర్లతో హోంమంత్రి సమీక్ష. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 1957 మే 4న జన్మించిన సిఏ రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా ఆయన సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. గతంలో జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ గాను పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను, అధికారాన్ని ఎన్డీఏ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాకు అప్పగించిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలకు ఈ నెల 21 చివరి తేదీ. స్వాగతించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సిపి రాధాకృష్ణన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ పెడుతూ, అనుభవ రాజనీతిజ్ఞుడు, గౌరవనీయ నాయకుడు, చాలా కాలంగా దేశానికి విశిష్ట సేవలందించిన రాధాకృష్ణన్ ఎంపిక గొప్ప విషయం. తెలుగుదేశం పార్టీ ఆయన నామినేషన్ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది, పూర్తి మద్దతు అందిస్తోంది అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఎన్డీఏ పక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ కు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తన అపార అనుభవం, దేశానికి అంకిత భావంతో చేసిన సేవ ఆయన నాయకత్వ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్థిత్వానికి సగర్వంగా మద్దతు పలుకుతోందని ప్రకటించారు. ఆయన ఘన విజయం సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకే కేజీవీబీ ప్రిన్సిపాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నారు ఎమ్మెల్యే కోన రవికుమార్. ఆ ఆడియోలు బోగస్, ఎస్పీకి ఫిర్యాదు చేశా అన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి. జగన్ రెడ్డిది అహంకారం, స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడమే, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి నారా లోకేష్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఇది మన స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గాను జగన్ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఇన్సల్ట్స్ నేషన్ అనే ట్యాగ్ లైన్లతో మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మహిళల పట్ల గౌరవమే నాగరిక సమాజానికి పునాది అన్నారు మంత్రి లోకేష్. స్త్రీల పట్ల నిజమైన గౌరవం అనేది నిజమైన నాగరిక సమాజానికి పునాదిగా మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మన పిల్లలు ఇంట్లోనూ తెరపై చూసే అంశాలే వారిలో పాతుకుపోతాయన్నారు. విలువలకు బీజం పడే చోటనే మార్పు రావాలన్నారు. సినిమాలు, సీరియళ్లలో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాల్సిన సమయం ఆసనమైందన్నారు. లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను నియంత్రించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. పిల్లలు చూసే విధంగా సినిమాలు, సీరియళ్లు రూపొందించాలన్నారు మంత్రి నారా లోకేష్. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. నేడు ఢిల్లీలో మంత్రి లోకేష్ పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. దేశ రాజధానిలో సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయిన లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు వేగవంతంగా అనుమతులు మంజూరవుతున్నాయి. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ను నిలిపేందుకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రాలకు ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్కు తాజా పర్యటనలో మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జల రవాణాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్లతో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు అందజేస్తారు. వివాద వైఖరిని ఉపేక్షించినట్టు సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా కానీ అసందర్భ ప్రేలాపనలు, సమాజం చూడని, వినకూడని మాటలు చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించలా, హెచ్చరించలా. గంట అరగంట అన్నా నోరెత్తలా. సజినా సుజనా అన్నా మారు మాట్లాడలా. వాట్సాప్ లో ఆనాటి ఉన్న ఎంపీ ఎలా వ్యవహరించాడో చూసాం. అయినా ఒక మాట మాట్లాడలా, ఖండించలా.
ఆ వ్యక్తుల్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. నేడు చంద్రబాబు నాయుడు గారు చిన్న మాట వస్తే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోన రవికుమార్ గారి విషయంలో ఆ ప్రిన్సిపల్ అబద్ధపు ఆరోపణలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాళ్లు మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో తిప్పిన వైఖరి చూసాం. అది అబద్ధం. ఆయన ఖండించారు. చంద్రబాబు నాయుడు గారు విచారణ చేపిస్తున్నారు. వాస్తవం అయితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి సినిమా వివాదంలో ఇరుక్కున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అవి కూడా వాస్తవం కాదు. ఆయన ఖండించారు. ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మరో ఎమ్మెల్యే మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాస్తవం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా హెచ్చరించారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేలు నమ్ముకున్న కార్యకర్తల్ని సొంత మనుషులను దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్నగాక మన పార్టీలో చేరిన వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే ఇలాంటి పరిణామాలే ఉత్పన్నమవుతాయి. మీరు చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటైతే ఏతో వాళ్ళు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మన పార్టీలో చేరారు కదా మన వాళ్ళని నమ్మి మోసపోయే పరిస్థితి వస్తే సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. అలాగే అధిష్టానం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఈ 3 ఇన్సిడెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం, ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న సంగతి అవగతమవుతా ఉంది. వాటి మీద చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఆయన మాటలను ఒకసారి చూద్దాం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ తగాదాలు, అంతర్గత విభేదాలను సహించబోనని హెచ్చరించారు. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కేంద్రంగా వచ్చిన వివాదాలు, సంఘటనలపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమదాల వలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల తీరుపైన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇచ్చేలా ఎమ్మెల్యేల వైఖరి ఉండకూడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై వివాదాలు, తప్పుడు ప్రచారాలు తలెత్తినప్పుడు వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు నేతలు చేసే పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని నిలదీశారు. తెలుసో తెలియకో ఒకవేళ తప్పు జరుగుంటే మీ వల్ల జరిగే తప్పులకి అధిష్టానం ఎందుకు సమాధానం చెప్పుకునే పరిస్థితి రావాలి, కార్యకర్తలు ఎందుకు ఆ భారాన్ని మోయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా హెచ్చరించారు. 3 విషయాలపై పార్టీ నాయకత్వం నుంచి చంద్రబాబు నివేదిక కోరినట్టు సమాచారం. ఉచిత బస్సుపై వైకాపా చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పుకోవటాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజలతో మమేకం కావడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఉద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు, ప్రజాస్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు లోతుగా సమీక్షించారు. అన్నదాత సుఖీభావ పథకంపై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలపై సమీక్షిస్తూ ఏ మేరకు ఫలితాలు రాబట్టామన్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం పట్ల అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన స్పందన వస్తోందని చంద్రబాబుకు పార్టీ విభాగాలు వివరించాయి. సూపర్ 6 సూపర్ హిట్ తో వైసీపీ అంతర్మందంలో పడిందని, దీంతో తప్పుడు ప్రచారాలకు తెరలేపుతోందని ముఖ్యమంత్రికి పార్టీ వర్గాలు వివరించినట్టు తెలుస్తోంది. ఉచిత బస్సుపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా భాగస్వాములయ్యేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకమవడం ద్వారానే ప్రభుత్వ పథకాలకు సార్థకత చేకూరుతుందని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అద్భుతమైన కార్యక్రమం. రాష్ట్రంలో సుమారుగా నేను ప్రారంభించిన ఒక్కరోజే 30 లక్షల మంది పైగా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేసి వారి అనుభూతులు పంచుకున్న పరిస్థితి చూసాం. దానికి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్లు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి తాబేదారులు దుష్ప్రచారం ఎలా చేస్తున్నారో కూడా చూస్తున్నాం. ఆర్టీసీ నడుపుతున్న బస్సులో 75% బస్సులు ఉచిత ప్రయాణం జరుగుతూ ఉంది. పలుమార్లు చెప్పాం, అనేక సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. పులివెందుల బస్ ఎక్కి ఇచ్చాపురం దిగినా బస్సు ఫ్రీ, ఇచ్చాపురం బస్ ఎక్కి నగిరిలో దిగినా బస్సు ఫ్రీ. రోజారెడ్డి గారు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయదు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే, మీకు స్థానికత ఉంటే, మీరు స్థానికురాలని ఏపీ నివాసన నిరూపించుకునే అవకాశం మీకుంటే మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 5 కేటగిరీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగానే ప్రయాణించవచ్చు. ఉచిత బస్సును స్వాగతించాల్సిన పోయి దిక్కుమాలని విమర్శలు చేస్తున్న మిమ్మల్ని ఆ మహిళలు ఎలా తిడుతున్నారో ఒకసారి వినండి. మారు భాషలో వెళ్ళి ఆ మహిళా మహిళల్ని ప్రశ్నించి తెలుసుకోండి. పని పాటలైన అంబటి రాంబాబు ఒకడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అంబటి రాంబాబు కూడా మారువేషం ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. మీరు ప్రజలకు సేవ చేయలేక, మీరు సంక్షేమ కార్యక్రమాలు చేయలేక, కోట ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కడుపు మంటతో మీరు ఏడుపులు రాష్ట్రంలో ఉన్న మహిళలు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని, జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న విచారణల్ని పక్కదో పట్టించడానికి మంచి కార్యక్రమాలు కూడా మీరు విమర్శిస్తూ ప్రజల్ని, మీడియాని అటు డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న విచారణల్ని, కేసుల్ని, వాయిదాలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. ప్రజలు అమాయకులు కాదు. అంబటి రాంబాబు, రోజారెడ్డి, ఇంకొకరు పేటీఎం గాళ్ళు డబ్బులు కక్కుతుపడి డబ్బులు తీసుకుని చేసే విష ప్రచారం నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు లేరు.
2,60,00,000 మంది ప్రయాణించే ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితిలో మహిళలు లేరు. మద్యం వ్యాపారంలో కల్తీ మద్యం అమ్మి 1,00,000 మంది ప్రజల ఉసురు తీసిన మీరు, 1,50,000 కుటుంబాలను ఆసుపత్రుల పాలు చేసిన మీరు, జగన్మోహన్ రెడ్డి అనుంగ బృందం 12 మంది జైలులో ఉంటే, సాక్ష్యాధారాలతో ముందస్తు బెయిల్ కూడా రాకుండా జైలులో మగ్గుతా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా, పులివెందుల ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా మెట్టుతో కొడితే అయినా బుద్ధి రాకుండా, ఇంకా బుద్ధి మాలిన మాటలు, దిగజారుడు వ్యవహారాలు మానండి. ఇప్పటికే ఆ పార్టీ కుదులైపోయి మాట్లాడేవాడు లేక అంబటి రాంబాబు, రోజారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇక మీ పరిస్థితి కూడా ప్రజలు వెనకాల పడి తరిమి కొట్టే పరిస్థితి ఎదురవబోతుంది. హుందాగా రాజకీయాలు చేస్తే రాజకీయంగా జగన్ రెడ్డి పార్టీ కాకపోతే ఇంకో పార్టీ చేస్తే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దిగజారిపోయి మాట్లాడే పరిస్థితి వస్తే, ఇంకా మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు కూడా ఎలంకానో హైదరాబాద్ పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.